ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి రాబోయే 48 రోజుల్లో మీకు జరగబోయేది ఇదే. ఈ వీడియో మిథున రాశి వారికి చాలా ప్రత్యేకం. అందుకే మీ పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ వీడియోని చూడమని చెప్తున్నాను. రాబోయే 48 రోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పి 4 ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇదేది మామూలు విషయం కాదు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గ్రహగతులు మారుతున్నాయి. ఇకపై మీరు అనుకున్నట్టుగా జరగబోతోంది. లోకమంతా మీ పాదాక్రాంతం అవ్వడం ఖాయం. అయితే ఆ అద్భుతమైన మార్పులేంటి, అలాగే మీకు రాబోయే ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటో కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. తద్వారా ఆ శివయ్య నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ కూడా దూరం చేస్తుంది. మిథున రాశి వారికి రాబోయే 48 రోజుల్లో మీకు ఒక శుభవార్తతో కూడిన ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. ఒకేసారి 2 పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఈ కలియుగంలోని ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అయితే మీదే. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడ్చుకోకుండా ఉండాలంటే రాబోయే 48 రోజుల్లో మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే, మిథున రాశి వారు మీ జీవితంలో జరగబోయే ఆ అదృష్టాన్ని, ఆ అద్భుతాన్ని చూసి మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని తక్కువ చేసిన వారు నోటి మీద వేలేసుకోవడం ఖాయం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రం ఎంతలా మారిపోబోతుందంటే, గత 7 జన్మల్లో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడైతే అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం కదా, భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యమైతే అవ్వచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు అని. అందుకే ఈ మధ్యలో ఆ పరమశివుడి ఆజ్ఞతో మీకు 7 రకాల శుభవార్తలు అందబోతున్నాయి. మిమ్మల్ని ఎవరు ఏడిపించారు, ఎవరి వల్ల మీరు మనోవేదన అనుభవించారు, వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. తమ తప్పు తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమ్రోగబోతోంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. ఎదుటి వారి ముందు చేతులు చాచి అడిగారు. మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడే అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కళ్ళు ఎర్ర చేసి మాట్లాడారు. ఇదంతా మీ సమయం. గ్రహగతులు అనుకూలించక జరిగింది. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకోసం 3 కీలకమైన సందేశాలను కూడా పంపిస్తున్నాడు. ఈ సందేశాల్లోని విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ఇవి చిన్న సంతోషాలు కావు. మీ వంశంలోని ఎవ్వరూ చూడనంతటి అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే మిథున రాశి వారు ఇక్కడ చిన్న విషయం, ఈ వీడియోని ఎవ్వరికీ తెలియకుండా ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే మన వారి దిష్టి కూడా మనకి తగులుతుంది. గోడలకు కూడా చెవులుంటాయని మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను, బయట పెట్టబోతున్నాను. మీ మీద తంత్ర మంత్రాలు చేస్తున్న వ్యక్తి ఎవరో, అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ నిజమైన ప్రేమికుడు ఎవరో మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు పంపిన ఆ సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తూ ఉంది. మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తోంది కదా. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిది ఒకటి జరగబోతోంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకొని శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుంచి సులభంగా బయటపడచ్చు. ఆ రాబోయే గండ నుంచి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ విపత్తు దరి చేరకముందే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీ సమస్యలకి పరిష్కారాలు కూడా ఉంటాయి, కాబట్టి ఈ భాగాన్ని మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మధ్యలో మీ పనులన్నీ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. దీనివల్ల మీ మనసుకి ఎంతో తృప్తి కూడా లభిస్తుంది.
సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి రాబోయే 48 రోజులు ఒక పండగే అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలైతే గడిస్తారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సర్దుమణిగి సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు రాదని వదిలేసుకుంటే అది సడన్గా ఇప్పుడు మీ చేతికైతే అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావడం వల్ల లేదా ఏదైనా ఫంక్షన్ ఉండడం వల్ల మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారచ్చు. ఆఫీస్లో కానీ పనిచేసే చోట కానీ ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చలు జరిగే అవకాశము ఉంది. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసే మిథున రాశి వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేయండి. మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. మీ జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి వారి సలహాలు, సహకారం మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావాల్సిన శక్తిని కూడా ఇస్తుంది. అయితే చాలామంది మిథున రాశి వారి మనసులో ఒక్కటే ప్రశ్న ఉంటుంది. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అని. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది. కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకుంటున్నారు. కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది, కానీ దానికి ఒక టైం అనేది ఉంటుంది కదా. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవాల్సిన సమయం దాటిపోయినా ఇంకా వెంటాడుతోంది. అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడమే. వారిని మీరు పట్టించుకోకపోవడం వల్లే మీ పనులు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా కొలుచుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు మీ కులదేవతకు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకుల కులదైవం కనుక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను అస్సలు తక్కువ అంచనా అస్సలు వేయకండి. గ్రహగతులు, గోచార స్థితిని బట్టి జ్యోతిష్య విశ్లేషణ 100% ఖచ్చితంగా ఉండబోతోంది. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్యం ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చెప్పి ఉండరు. మీ జీవితంలో అతిపెద్ద మలుపు ఈ మధ్యలోనే ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు మీ మీద ఉంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరుని చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వల్ల మీకు దక్కాల్సిన రాజభోగం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏంటి? ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతుంది. కానీ ఒక చేదు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవును, మీరు అనుకోకుండా చేసిన ఆ పొరపాటి ఇప్పుడు మీ జీవితంలో ఈ కష్టాలకు, బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించాలి. అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. మీరు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? గత కొన్నేళ్లలో మీకు తెలియకుండానే ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి దీవెనను మీరు జారవిడ్చుకున్నారు. ఒక వృద్ధుడి యొక్క ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది. అదే మీ అదృష్టాన్ని అడ్డుకొని ఉంది. కానీ ఇప్పుడు ఆ గడ్డు కాలం ముగిసిపోయింది. మీ జాతకంలో శుక్రుడు మరియు గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానాల్లోకి ప్రవేశించాయి. దీనివల్ల ధనం, గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే. రేపు ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఇలా అనుకోండి:
ఓ విశ్వమా, నేను అనుకున్నది నాకు చేరువ చేసి నేను చేసిన పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. తద్వారా మీకు రాబోయే 48 రోజుల్లో మీ ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతుంది. పాత అప్పులు తీరిపోవడం లేదా ఎక్కడో దాచిన ధనం మీ చేతికి అందడం ఖాయం. కోటీశ్వరులు అయ్యే మార్గం మీకు సుగమం అవుతుంది. అయితే మిథున రాశి వారు మీరు ఇన్నేళ్ళుగా చేస్తున్న కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపించేస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి మరీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పి అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం, అలాగే మద్యం మరియు మాంసాహార వ్యసనాలు, వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగడం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం మాత్రం ఇదే. వీటిని ఒక్కసారి మార్చుకొని చూడండి, మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలవడం లేదు. ఒకవైపు నుంచి వస్తోంది, మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం వల్ల, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వల్ల సంపాదన అంతా ఖర్చు అయిపోతుంటే చేతిలో ఇసుక పోసినట్టు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్టు మీకు కనిపిస్తూ ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం మీ గ్రహ దశలతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం, శనిదేవుని యొక్క వక్ర దృష్టి, రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఎదుగుదల ఆగిపోతోంది. ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్న, మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాగాలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ మంత్రం పఠించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే సిరి సంపదలు ఉంటాయి. ఇప్పుడు మీకోసం శని ప్రభావం తగ్గించి ధనం నిలబడేలా చేసే కొన్ని అద్భుతమైన జ్యోతిష్య పరిహారాలు చెప్తాను. మొదటి పరిహారం, ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. దీనివల్ల మీకున్న శని దోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఇక రెండవ పరిహారం, ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ తంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. అలాగే మూడవ పరిహారం, మీ ఇంట్లో ఉన్న పాత చినిగిన బట్టలు, పగిలిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన పాత్రలు, పనికిరాని సామాను తీసి వెంటనే బయటపడేసేయండి. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. ఆ వస్తువులను పారేయడమో లేదా పాత సామాను వాడికి ఇచ్చేయడమో చేయండి. మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అంతలా ప్రకాశిస్తుంది. మిథున రాశి వారు గుర్తుంచుకోండి, మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంలోనే గడిచిపోతుంది. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, పాత సామాన్లన్నీ వెంటనే బయటపడేసేయండి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, స్వామి, నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని. మీకు అందబోయే ఆ ధన సంపదలు మీరు అస్సలు ఊహించలేరు. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగే ఆ ఆనందం వెలకట్టలేనిది. మీకు అపారమైన ధనవంతులయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని 1000 రెట్ల ఫలితాన్ని మీరైతే అందుకుంటారు. మీరు చాలా తెలివైన వారు, ఏం చేయాలో మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించడమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో అండగా ఉంటారు. అయితే ఇక్కడే మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, మీ నోటికి తాళం వేయడం. అవును, మిథున రాశి వారు రాబోయే రోజుల్లో మీ మాట మీ వాళ్లను చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. వినడానికి కొంచెం చేదుగా ఉన్న ఇది నిజం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి. దీనివల్ల మీ ఆత్మీయుల మనస్సు ముక్కలయ్యే ప్రమాదం అయితే ఉంది. తెలియకుండానే మీరనే కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడండి. మీ నాలుకను అదుపులో పెట్టుకుంటే మీ బంధాలైతే పదిలంగా ఉంటాయి. ఇక రాబోయే 48 రోజుల్లో మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు అంటే హాబీస్ ఏవైనా ఉంటే వాటి కోసం సమయం కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటివి. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం అయితే ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావడం వల్ల మీ బడ్జెట్ కొంచెం తలకిందులవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు
దక్కిన అవకాశాలను, మీకున్న బంధాలకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇలా కృతజ్ఞతా భావంతో ఉంటే మీ మనసు తేలిక పడడమే కాకుండా జీవితాన్ని చూసే కోణం కూడా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంలా సాగబోతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.